నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ని మనము అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే నార్మల్ రైస్ని కానీ బాస్మతి రైస్ని కానీ ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులో అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే క్యారెట్ ఇంకా బీన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ మనం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, 1.5 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో అజినోమోటో వేసుకోవచ్చండి. నేను వేయలేదు, ఇంకా అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.